నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? నేటి పంచాంగం 17/12/2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం మార్గశిర మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:40, సూర్యాస్తమయం సాయంత్రం 5:45, తిథి విధియ ఉదయం 10:56 వరకు, నక్షత్రం పునర్వసు రాత్రి తెల్లవారుజామున 12:44, యోగం బ్రహ్మ రాత్రి 9:11, కరణము భవ ఉదయం 10:56, కరణము వణిజ రాత్రి 10:25, రాహుకాలం మధ్యాహ్నం 2:59 నుంచి 4:22 వరకు, గుళిక్కాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:36 వరకు, యమగండం ఉదయం 9:26 నుంచి 10:49 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:53 నుంచి 9:37 వరకు, అలాగే రాత్రి 10:55 నుంచి 11:47 వరకు, అమృతకాలం రాత్రి 10:23 నుంచి 11:57 వరకు, వర్జం మధ్యాహ్నం 12:59 నుంచి 2:33 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో వాళ్ళకి ధైర్య సాహసాలతో నిర్ణయ సామర్థ్యం పెంచుకుంటూ ముందుకెడతారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆశించిన విధంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిని తీసుకున్నట్లయితే వృషభ రాశిలో ఈ రోజున వాళ్ళకి మాటా విధానంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆహార స్వీకరణ విషయాల్లోనూ మొదలైన అన్ని విషయాల్లోనూ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. అలాగే ఖర్చుల విషయంలో కూడా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వ్యక్తులతో చర్చించేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు లేకుండా ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం అనేది ఉంటుంది. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెడతారు. వ్యక్తుల నిర్ణయ సామర్థ్యం చాలా చక్కగా ఉంటుంది. ఇతరులు చక్కగా మీకు సమయానికి సహకరిస్తూ ఆశించిన ఫలితాలు పొందడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా మనం ఈ రోజుని భావించవచ్చు. అలాగే కళాకారులకి చాలా అనుకూలమైన సమయంగా కూడా మనం ఈ రోజుని భావించవచ్చు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఖర్చులు అనేవి ఈ రోజున చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఇంతకుముందు ఏదైనా రుణములు ఉన్నా వాటిని చెల్లించడం, మానసిక ప్రశాంతత విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రయాణాల విషయంలో కానీ మానసిక ఆరోగ్య విషయంలో కానీ ఎక్కువ శ్రద్ధాశక్తులు చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. అవసరమైతే యోగా, మెడిటేషన్ మొదలైనవి కూడా మంచి ఫలితాలు ఇస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో అంటే వీలైనంతవరకు ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టినా అన్ని విషయాల్లో మీరు ఆశించిన ఫలితాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చిన పనులన్నీ చక్కగా ముందుకెడతాయి. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. పెండింగ్లో ఉండే పనులన్నింటినీ కూడా చకచకా చేసుకుంటూ అన్ని విధాలుగా ముందుకు వెళ్ళిపోవడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు అనుకూలతని చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కన్యా రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి విషయం తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో చాలా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన బాధ్యతలు అనేవి ఏర్పడతాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం లభించినా లభించకపోయినా మీరు మీ స్వశక్తితో అలాంటి కార్యక్రమాలని చక్కగా చేస్తూ అన్ని విధాల ముందుకు వెళ్ళిపోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలతని సిద్ధింపజేసే విధంగా ఉండడం అనేది ఒకటి కనబడుతోంది. తులారాశి.
అమ్మాయిక తదుపరి రాసినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలకు సంబంధించి కానీ దూర ప్రయాణాలకు సంబంధించి కానీ మీరు చేద్దాం అనుకుంటున్న ప్రయాణాలు ఏదైనప్పటికీ కూడా వాటికి సంబంధించి ఒక స్థిర నిర్ణయానికి రావడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తులు అంటే ముఖ్యంగా ఆశీస్సులు అనేవి చక్కగా లభిస్తాయి. ముఖ్యంగా పెద్దలది, గురువులది మొదలైన వారి ఆశీస్సులు లభించడం, అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలో అంటే అది కూడా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలతలు సిద్ధింపచేసే విధంగా ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి విషయం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ ముఖ్యమైన కార్యక్రమాల విషయాల్లోనూ ప్రయాణాల విషయంలోనూ వీళ్ళతో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఆకస్మికంగా పనులు వాయిదా పడడం కానీ లేకపోతే అనవసరమైన ఖర్చుల వల్ల చేసుకుందాం అనుకున్న ప్రోగ్రాంల విషయంలో అనుకోని ప్రణాళికల వల్ల కొంత ముందు వెనుక అవ్వడం వల్ల కూడా చాలా వరకు చికాకులు అనిపించడం, దానివల్ల చేస్తున్న పని మీద మీకు శ్రద్ధ అనేది తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనురాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ధనురాశి వాళ్ళకి ఈ రోజున సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది, మిత్రులు సహకరిస్తారు, నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీకు అన్ని విధాలుగా కూడా ఉపయోగకరంగా ఉండి దాని పరంగా మీకు అభివృద్ధి అనేది ఏర్పడుతూ మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి విషయం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళు ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజున ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రుణములు చేసైనా సరే ఆల్రెడీ ఉన్న రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. న్యాయ సంబంధమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ విషయంలో మీకు బంధుమిత్రుల సహకారం కొరకు మీరు చేసే విషయాలలో వీలెంతవరకు వారితో వాగ్వాదాలకు లోను కాకుండా బంధుమిత్రులతో చక్కగా సహకరిస్తూ వారి యొక్క నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆలోచనలు చాలా వరకు సహకరిస్తాయి. అలాగే వ్యక్తిగత నిర్ణయాలు కొంత అటు ఇటైనా మొత్తానికి ఆ వ్యక్తిగత నిర్ణయాలతో ఆశించిన ఫలితాలు సాధించడానికి ఆలస్యమైన ఆటంకాలు ఎదురైనా సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఇష్టమైన వ్యక్తులతో కలిపి ఈ రోజుని చక్కగా మీరు ముందుకు పెడతారు. ఉపాసనా బలం పెరుగుతుంది. ఆధ్యాత్మిక వాతావరణంలో అన్ని విధాలుగా ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో చర్చలు అనేవి ఏర్పడడం, వాటికి సంబంధించిన ఆదాయ వ్యవహారాలకు సంబంధించి మాటలు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధాశక్తులు చూపిస్తూ ముందుకు పెడతారు. అలాగే నూతన విషయాలు నేర్చుకుంటారు. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా ఈ రోజున తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మొట్టమొదటిగా చేసే పని. దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా హనుమాన్ చాలీసా లాంటిది పారాయణ చేయడం లాంటిది కానీ హనుమాన్ చాలీసా లేకపోతే విన్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి. అవకాశం ఉన్నట్లయితే ఏదన్నా హనుమంతుడి దేవాలయానికి వెళ్ళడం కానీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళడానికి కానీ చేసినట్లయితే అది కూడా చాలా వరకు ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతతకి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న రాశిఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అందరికీ వర్తిస్తాయి కనుక వీలైనంత వరకు తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు ఏదైనా చిన్న సమస్యలు ఎదురైనా తగిన పరిహారాలు పాటించుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోగలుగుతారు. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం తిరుప్పావైలో 2వ పాసురం యొక్క అర్థం, దాని విషయాలు కొంతవరకు తెలుసుకుందాం. తిరుప్పావైలో 2వ పాసురంలో గోదాదేవి అమ్మవారు చక్కగా తన తోటి ఉన్న స్నేహితురాళ్ళందరినీ కూడా చక్కగా పిలిచి మనందరం కూడా ఈ రోజున దేవుడికి సంబంధించిన ఈ
వ్రతాన్ని చేసుకోవడం మొదలుపెట్టాం కదా నిన్నటి నుంచి. ఇంకా దీన్ని ఇవాళ అందరూ కూడా మనందరం కలిసి మీరందరూ రండి, చాలా విశేషమైన రోజు. ఈ విశేషమైన రోజున మీరందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆవిడ ఆనందపడాలి అన్న విషయాన్ని చెప్తున్నప్పుడు, మీరందరూ చాలా భాగ్యవంతులు, ఆనందాన్ని అనుభవించాలని చెప్పినప్పుడు మనకి ఈ రోజుల్లో ఆనందం అనేది ఎక్కడుంది? ఎప్పుడు బాధలే కదా అని భావన రావచ్చు. కానీ భగవంతుడిని ఆరాధించడం అనేది మొదలు పెట్టడమే మన ఆనందానికి ప్రథమ సోపానం. కనుక ఈ మాటలో అర్థం ఏంటంటే, భగవంతుడిని ఆరాధిస్తూ ఆనందంలో మనం అన్ని విషయాలు మర్చిపోయి ఆ ఆనందమంతా భగవంతుడి ధ్యాసలో గడపడం అని దాని యొక్క అర్థంగా కూడా మనం భావించవచ్చు. అలాగే ఆవిడ ఇంకో మాట ఉంటుంది, భగవంతుడికి ప్రియమైంది ఈ వ్రతం కాబట్టి మనం ఇప్పుడు చేయబోయే వ్రతంలో అందరం కలిపి చాలా చక్కగా పాలు పంచుకుందాం అని చెప్పి విశేషంగా వాళ్ళందరినీ ఆహ్వానించినప్పుడు వాళ్ళందరూ అంటారనమాట, ఈ రోజున మనం చేసే కార్యక్రమం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్నదానికి మనందరం కూడా భగవంతుడే మనకి ఉపాయాన్ని చూపిస్తాడు. అంటే భగవంతుడి యొక్క భక్తిని మించింది లేదు కాబట్టి ఆయన్ని మనం ప్రార్థించేటప్పుడు ఏ విధంగా మనం ప్రార్థించుకుందామంటే, తప్పనిసరిగా మన పెద్దలు చెప్పిన విధానంలో ఆ మాటలనే మనం పాటిద్దాం. ఇది కేవలం ఒకరోజు చేసే వ్రతం కాదు. అంటే వ్రత విధానంలో మనం 30 రోజుల పాటు చేస్తాం కరెక్టే, కానీ 30 రోజులతో పాటుగా ఇంకా ఏం చేస్తాం? ఎప్పుడూ కూడా మనం ఇప్పుడు చేసుకుంటున్న నియమాలు అనేవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ పూజకి సంబంధించి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. ఆ నియమాలని మనం ఎల్లప్పుడూ పాటించుకుంటూ వెళ్ళినట్లయితే అది ఎప్పటికీ కూడా చాలా విశేషతతో కూడి ఉంటుంది అని చెప్పి ఆవిడ ఒక్క విషయాన్ని చక్కగా చెప్తూ ఉంటుందన్నమాట. ఏంటి ఆవిడ చెప్పిన 10 నియమాలు అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే, మొట్టమొదటి నియమంలో యోగ నిద్రలో ఉండే ఈ యొక్క భగవంతుణ్ణి చక్కగా నిద్ర లేపిన విధంగా పాద సంకీర్తన విధానంలో మనం నిద్ర లేపుదాం. భగవంతుడే మనకి ఉపాయాన్ని చూపిస్తాడు, ఆయనే మనకు అన్ని విధానాల్లోనూ మనకి భగవంతుడి యొక్క భక్తిని కూడా ఆయనే కల్పిస్తాడు. కనుక భగవంతుడిని ప్రధానంగా మనం పాద సంకీర్తనతో నిద్రలేపుదాము. అలాగే రెండోది విశేషంగా చక్కగా స్నానాదుల కార్యక్రమాలు అంటే బ్రహ్మముహూర్తంలో మనం చేసేసుకుంటాము. ఇక మూడోది వచ్చేటప్పటికి ఏం చేస్తాం? తిరువారాధన అని చెప్పి చేద్దాము. నాలుగోది వచ్చేటప్పటికి చక్కగా ప్రసాదం. ఆ ప్రసాదంలో కూడా ఏంటి? నెయ్యి, పాలు మొదలైనవి కేవలం దేవుడి యొక్క ప్రసాదంలోనే మనం తీసుకోవాలట. అంతేగాని మామూలుగా నేతిని తీసుకోవడం అవి చేయకూడదు. ప్రసాదం సమయంలో ఏదైతే మనం దేవుడికి మనం అర్పిస్తామో దాన్ని తీసుకుందామని చెప్పి ఆవిడ చక్కగా చెప్తుంది. అందులో ఆ ప్రసాదాన్ని అలా అయిన తర్వాత ఏంటి? మనం ఈ యొక్క భగవంతుడికి సంబంధించిన విషయాలలో మేము కాటుక పెట్టుకోము. అసలు మామూలుగా కాటుక అనేది మన యొక్క జ్ఞానానికి సంకేతంగా, లేకపోతే భక్తికి సంకేతంగా, దానికి సంబంధించిన కంటికి సంబంధించి ఒక కన్ను అనేది జ్ఞానము, అలాగే కాటుక అనేది భక్తి అయితే, భక్తి సిద్ధాంజనంతో భగవంతుణ్ణి దర్శించాలి అనుకున్న వారికి తప్పనిసరిగా కాటుక అనేది ఆభరణాలు అక్కర్లేదు అని విధానంతో ఆవిడ ఉంటుంది. అలాగే కాటుక, అలాగే పువ్వులు ముడవం అంటే పువ్వులు పెట్టుకోము. ఎందుకని? భగవంతుడు దర్శించిన దానికి మనం ఇవన్నీ పెట్టుకోవడం ఎందుకు అన్న విధానం ఒకటి మాట్లాడుతుంది. అలాగే దాంతోపాటు ఇంకొక విశేషం ఏం చెప్తుందంటే, మన పెద్దలు ఏం చెప్పారో ఆ నియమాలు పాటిద్దాం. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఓవర్కమ్ చేసి మనం దేనికి వెళ్ళొద్దు. వాళ్ళన్నీ చెప్పారు కదా, ఆ విధానంలోనే మనం వెళ్ళాలి అన్న విధానం అనేది అది ఇంకో పాయింట్ చెప్తుంది అనమాట. అంటే అది ఇంకొక నియమంగా చెప్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకో నియమం ఏం చెప్తుందంటే, ఎప్పుడూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి మనం కంప్లైంట్ అంటే చాడీలు చెప్పకూడదు. మంచి మాటలే చెప్పాలి, ప్రియమైన మాటలే చెప్పాలి, హితవు కోరుకునే మాటలే చెప్పాలి, ఎవరిని కష్టపెట్టే మాటలు మనం మాట్లాడకూడదు అని చెప్పి చక్కగా ఆ విధానంలో, అంటే ఒకరిని కష్టం కలిగించే మాటలు కాకుండా మంచి మాటలు మాట్లాడదాము అని చెప్పి ఇంకొక విధానం చెప్తుంది. తర్వాత ఇంకోటి ఏం చెప్తుంది? ఇంకో విశేషమైనది అన్నిటికంటే దాన ధర్మాల గురించి చెప్తుంది అనమాట ఆవిడ ఆ వ్రత విధానంలో. ఏమిటా దాన ధర్మాలు అనేవి? ఆ దానం చేసేటప్పుడు కూడా మనకు ఉన్న దాని శక్తికి మించి అవతల వ్యక్తికి, ఇతరులకి అంతా సర్వం విష్ణుమయం అంటే భగవంతుడికి అర్పిస్తున్నాను అన్న ప్రేమతో, అంటే మనం ఇతరులకి మనం ఏదైనా ఇవ్వగలిగినట్టుగా మంచిగా దాన ధర్మాలు అని చేయడం అనేది ఒకటి చేయాలట. ఆ చేసే దానం విధానం కూడా ఎలా చెప్పింది తెలుసా ఆవిడ? శ్రద్ధగా ఇవ్వు, ఇతరులకి నేను గౌరవంతో ఇవ్వు అంటే ఇచ్చే విధానంలో శ్రద్ధాదేయం అంటే శ్రద్ధగా ఇవ్వు, ప్రేమగా ఇవ్వు, ఐశ్వర్య జ్ఞానంతో ఇవ్వు అంటే ఇచ్చే విధానంలో గౌరవం, భక్తి, శ్రద్ధ, ప్రేమ, ప్రియం అన్నీ కలిపి అవతల వ్యక్తికి
అది అవసరమైన విధానంలో చక్కగా దాన ధర్మాలు చేయడం అనేది మనం చెయ్యాలి. అంతేగాని అంత నాకే ఉంది అన్న భావనలా కాకుండా మనం ఏం చేసినా కూడా మనకు వచ్చిన సంపదలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడు ఇచ్చినవే కదా. అంటే నాకే నేనే గొప్పవాడిని, నాకే వచ్చేసింది ఇదంతా నేను అనేది భగవంతుడిలోని భాగమే కనుక తప్పనిసరిగా భగవంతుడు ఇచ్చిన దానిని అందరికీ కూడా నువ్వు దాన్ని ఇవ్వు అని ఆవిడ అదొకటి చెప్తుంది. అలాగే ఇంకా దాంట్లో ఇంకొక మాట ఏం చెప్తుందంటే, అన్నిటికంటే చివరిది 10వ నియమంలో ఆవిడ ఏం చెప్తుందంటే ఉజ్జీవనం అనే మాట చెప్తుంది. అంటే ఏంటి ఈ ఉజ్జీవనం అన్న వాటి అంటే ఏంటంటే, అంటే భగవంతుడి సేవలో భగవంతుడి చరణాలని నువ్వు ఎప్పుడైతే నమ్ముకుంటావో సదా మనం మామూలుగా వింటూ ఉంటాం. ఏమని వింటూ ఉంటామంటే మానవ సేవయే మాధవ సేవ అన్నమాట వింటూ ఉంటాం. అంటే సర్వ ప్రాణుల యందు కూడా భగవంతుడిని మనం దర్శించి మానవుడికి సేవ చేస్తే భగవంతుడి సేవ చేశారు అన్న చందాన తప్పనిసరిగా భగవంతుడి చరణాలని మనం నమ్ముకొని భగవంతుడితోనే మనం చక్కగా భావన చేస్తూ భగవత్ ప్రేమని అనుభవిస్తూ భగవత్ అనుభవాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది దాంట్లో భాగం. కాబట్టి మనం భగవంతుడిని ఆరాధిస్తూ అందరిలోనూ ఆనంద స్వరూపుల్ని చూస్తూ భగవంతుడిని మనం చూస్తూ సచ్చిదానంద స్వరూపాన్ని మనం భగవంతుడిని అందరిలో కనుక చూసుకున్నప్పుడు తప్పనిసరిగా ఆశించిన లాభాలు అంటే ఏమిటా లాభం? మనకు కావాల్సిన లాభం భగవంతుడి యొక్క ఇదే మనకి ముక్తి మార్గమే, మోక్ష మార్గమే భగవంతుడికి సంబంధించిందే కదా కావాల్సింది ఏ మనిషికైనా. కాబట్టి అలాంటి విషయాల్లో భౌతిక విషయాల్ని అధిగమిస్తూ చక్కగా ముందుకు వెళ్ళి భగవంతుడిని 10 నియమాలు పాటిస్తూ మనం ఆరాధిద్దాం అన్నది ఆవిడ చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా అద్భుతంగా ఈ పాసురంలో ఆవిడ చెప్పడం జరిగింది. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.